ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మైండ్ తోటి చూస్తున్నాడు. ఆయన కళ్ళతోటి కాదు, కళ్ళతోటి చూసిన వాళ్ళంతా ఏం చెప్పి నేను చనిపోయాడు. ఆయన ఏం చూస్తున్నాడు? మనసు లోతు నుండి చూస్తాడు. ఏం చెప్తా? సరే ఓకే నో ప్రాబ్లం నువ్వు ఒక పని చేయి. నువ్వు ఏం పని చేయాలా? ఈ ఊరంతా ఉన్నది కదా, ఊరికెళ్ళి కొన్ని పిడికడు ఆవాలు తీసుకురా. ఏంటి ఆవాలు? ఎన్ని తీసుకురావాలా? ఒక పిడికడు ఆవాలు తీసుకొస్తే నేను లేపుతా. కండిషన్ ఆమె ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. ఫస్ట్ ఏమైతుంది? రిలాక్స్ అవుతుంది. లేపుతాను. బుద్ధుడు ఏం చెప్పిండు? లేపుతాను, నా కొడుకును లేపుతాడు. సో సంతోషం, ఫస్ట్ సంతోషపడ్డది. ఇప్పుడే తీసుకొస్తా. ఊరికెళ్ళి కొన్ని ఆవాలు ఎవరన్నా ఇంట్లో అడిగి తీసుకురమ్మంట. ఆమె ఏం చేస్తుంది? పరిగెట్టడానికి రెడీగా ఉన్నది, ఉరుకుతుంది. ఇక ఊరు వైపు మళ్ళీ ఆపుతాడు. అమ్మమ్మ ఒక విషయం వినని చెప్తాడు. ఏంటిదన్న? ఈ ఆవాలు నువ్వు తీసుకొస్తావు కదా, వాళ్ళ ఇంట్లో తీసుకురావాలే. ఎవరింట్లోనైతే ఎవరు చనిపోలేదు, ఎవరింట్లో ఎవరైతే చనిపోలేదో వాళ్ళ ఇంట్లో నుండి ఈ పిడికడు ఆవాలు నువ్వు తీసుకొని. ఆమె ఏం చేస్తుంది? సరే పోతుంది, ఒక కాడ అడుగుతుంది, వాళ్ళు ఇస్తారు. మళ్ళీ అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా? చనిపోయింది. ఎవరు చనిపోయి? మా తాతయ్య. అయితే ఇంకో కాడికి వెళ్తుంది, ఆవాలు అడుగుతుంది. పిడికడు ఆవాలు ఇవ్వండి. వాళ్ళు ఏమంటారు? దేని కొరకు అంటారు? బుద్ధుడు నా కొడుకుని లేపుతాడు పెడుతుంది. పిడికడు ఏంది? బస్తా తీసుకెళ్ళి మొత్తం బస్తా తీసుకొని. కానీ మళ్ళీ అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా? ముందనే మా పాప చనిపోయింది, మా కొడుకు చనిపోయింది, మా అల్లుడు చనిపోయింది, మా తండ్రి చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. ఊరంతా జరుగుతుంది. ఊరంతా తిరిగిన వాళ్ళే సాయంత్రం అంటే నైట్ అయింది కదా, అలసిపోయి వస్తుంది. అలసిపోయి వచ్చి ఏమంటది? నా కొడుకు చనిపోయాడు. ఏమైంది? అవన్నీ మైండ్ ఓపెన్ అయింది. ఏమైంది? ప్రతి ఇంట్లో ఎవరు ఓపెన్ అయ్యింది? ఒకరింట్లో ఒక 1 year కొడుకు చనిపోయింది, ఒకరింట్లో 5 year పాప చనిపోయింది, ఒకరింట్లో 50 years పర్సన్ చనిపోయాడు, ఒకరింట్లో 90 ఏళ్ళు నిండిన ముసలైన చనిపోయాడు. కానీ ప్రతి చోట ఎవరొకరు, ఒకరింట్లో ఒకరు చనిపోయింది, ఒకరింట్లో అందరు చనిపోయింది. చావు ఖాయం, చనిపోతారు. ఎందుకు బుద్ధుడు ఆ రకంగా చెప్పగలిగాడు? ఎందుకంటే ఆమె నార్మల్ విషయం నార్మల్ గా చెప్తే అర్థం. సో ఆమె ద్వారానే ఆమెకు జ్ఞానోదయాన్ని కలిగేలాగా. మిగతా వాళ్ళు ఏం చూస్తున్నారు? కేవలం వాయిస్తో చూస్తున్నారు. ఆయన ఏం చూస్తున్నాడు? ఇప్పుడు ఈమె ఏం చెప్పినా వినే పరిస్థితిలో చెప్పి వేస్ట్. నాకు కూడా కనిపిస్తున్నాడు, కానీ ఆయన మనసుతోటి చూస్తుంది. ఆ మనసుతోటి చూసి ఏం చెప్పింది? నేను చెప్తే ఈమె వినాలి. సో ఏం చెప్పాలా? సో ప్రాక్టికల్ గా అంతిమం వచ్చి ఏం చెప్తుంది? వీడు లేవాడు, వీడు పడుకోలేదు, వీడు తీసుకెళ్ళి. అర్థమైందా? సో దిస్ ఈజ్ దీన్ని ఏమంటారు? ఎన్లైటెడ్ మైండ్. అది జ్ఞానం కలిగి ఉన్నటువంటి మనసు. అదేమైంది? మనకేమైంది? అందుకే మనకు లోపలికి తింటే మస్త్ మస్త్ జబర్దస్త్, క్యా దిఖ రही है, क्या है, कैसा है, ఖతర్నాక్. ఆ ఖతర్నాక్ ఏమైంది? కొంచెంసేపు తర్వాత ఖతర్నాక్ ఏమైపోతుంది మన జీవితంలో. దాంతో మళ్ళీ ఫైటింగ్ ఉన్నదా? క్లియర్ వ్యూ, సరైన దృష్టి ఉందా? కేవలం కళ్ళతో చూసేది కాదు, మనసుతో చూసేది. మనసు ఎందుకు చూస్తలేదు? జంగు పట్టుకుంది. మనకి ఇప్పటి వరకు జంగుని ఎట్లా క్లీన్ చేయాలో ఎవరు నేర్పలేదు. నేర్పినా అది చేయడం మనకు చాలా కష్టం. కూర్చోకంటే కూర్చుంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ తెగుతాం, మళ్ళీ ఏదో చేస్తాం, మళ్ళీ ఏదో మాటలు, మళ్ళీ చిక్కు ఐసాకియా వైసాకియా. అర్థమైందా? కొందరికేమో తెలియదు, కొందరికి తెలిసిన బాటలో నడవరు. ఎవరన్నా నడిచినా కొంచెమే నడుస్తారు, ఇంకా గమ్యాన్ని చేరుకోలేరు. ఏమంటారు? నడిచేది 2 అడుగులు వేసి
अरे अभी तक के मैं बुद्ध नहीं बना, महावीर नहीं बना, नानक नहीं बना ना, అంతేనా? ఇప్పటి వరకు నేను కాలేదే, నా జ్ఞానోదయం కాలేదే. నడిచినమా ఆడదాన్ని గిరగిర తిరిగి. సో ద బేసిక్ ఈస్ క్లియర్ విజన్ ఎప్పుడు ఉంటుంది, క్లియర్ వ్యూ ఎప్పుడు ఉంటుంది? వెన్ అవర్ మైండ్ విల్ ప్యూర్, మన మనసును శుద్ధి చేసినప్పుడు, క్లీన్ చేసినప్పుడు, దాన్ని కడిగినప్పుడు, దాన్ని ఎట్లా కడగాలో ఏ రకంగా చేయాలో చెప్పినా చాలా సార్. సో దెన్ ఓన్లీ వీ విల్ డెవలప్ ద క్లియర్ విజన్. అప్పుడు మనకు మిగతా వాళ్ళు చెప్పవలసిన అవసరం, చెప్పిన అర్థం కాదు, మిగతా వాళ్ళు చెప్పిన అర్థం మనకు మన తప్పులే తెలిసి వస్తాయి. మన దగ్గర ఒకవేళ ఈ మేఘాలను తొలగించినాం అనుకో, సూర్యుని వెళ్తురు అప్పుడు కనిపిస్తాయి. ఎవరు తొలగించాలి మేఘాలను? మనమే తొలగించాలి. అర్థమైందా? దిస్ ఈస్ ద రైట్. ఓకే.